ఓకే అండి. ఇప్పుడు మనం మిషన్ కాడ వచ్చినామండి. ఇప్పుడు ఈ బ్రిక్స్ అయితే ఏదైతే తయారు చేస్తారో ఆ మెటీరియల్స్ అన్ని మొత్తం మిక్స్ ఎలా చేస్తారనేది ఒకసారి చూద్దాము. వెంకట గారండి, ఈ మెటీరియల్ మొత్తం అంతా ఈ మిషన్లో పెట్టి ఎంతసేపు వరకు ఈ గ్రైండ్ చేయడం జరుగుతుంది అంతా? ఒక 5 మినిట్స్ వరకు మిక్స్ చేయడం జరుగుతుందండి. ఈక్వల్ రేషియోతో వేస్తామన్నమాట. నేను ఇందాక చూపించిన మెటీరియల్స్ ఏవైతే 3 ఉన్నాయో ఈక్వల్ రేషియో ద్వారా వేసేసి అందులోకి నెక్స్ట్ సిమెంట్ వేసేసి ఒక 5 మినిట్స్ మిక్స్ అయిపోయినాక టోటల్గా మిక్స్ అయినాకనే దాన్ని మెటీరియల్ బయటికి తీసేసి మనం బ్రిక్ దగ్గర తీసుకొని వెళ్ళేసి ప్రెస్ చేసి బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఓకేనండి. ఇప్పుడు బ్రిక్స్ మ్యానుఫ్యాక్చర్ ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసుకొని వస్తాం రండి. రైట్ అండి. ఇప్పుడు మనం బ్రిక్స్ తయారు చేసి మిషన్ కాడకు వచ్చినాము ఒకసారి. వెంకట గారండి, ఈ బ్రిక్స్ అనేది మిషన్ అనేది ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది మీరు? ఇది వచ్చేసి కోయంబత్తూరు నుంచి తీసుకురావడం జరిగిందండి. అంటే డైలీ ఎన్ని బ్రిక్స్ వరకు తయారు చేయగలదండి ఈ మిషన్? దాదాపుగా 2000 బ్రిక్స్ వరకు తయారు చేయగలం. 2000 వరకు రోజుకి? ఒక రోజుకి. ఈ మిషన్ అనేది ఎలా ఆన్ చేసుకోవాలి, ఎలా ఫంక్షన్ చేస్తుందో ఒకసారి చెప్తా. ఈ మిషనరీ ఎలా అంటే మనకు అక్కడ మిక్సింగ్ అయినటువంటి మెటీరియల్ ఏదైతే ఈక్వల్ రేషియోతో మేము మిక్స్ చేసినటువంటి మెటీరియల్ ఒక చిన్న బండి హెల్ప్ ద్వారా ఇక్కడికి తీసుకొని వచ్చేసి ఇందులో మనకు ఎంత కావాలనో అంత మెటీరియల్ అందులో పోసేసి ఆఫ్టర్ దట్ మనం వైబ్రేట్ ఇచ్చేస్తే ఒక బ్రిక్ యొక్క స్టాండర్డ్ అనేది అక్కడే వైబ్రేటర్లోనే ఫామ్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ దట్ మనము మోల్డ్ ద్వారా పైకి కిందికి అనడం వల్ల ప్రెస్ అయిపోయి బ్రిక్ టైర్ అయిపోతుంది. ఒకసారి ఫంక్షన్ చేస్తారండి, ఎలా వర్కింగ్ అవుతుందో అది అనేది చేస్తాం.